మావా డైలీ వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది తెలుసా? స్టేజ్ 1 మొదట బాగానే అనిపిస్తుంది. చాలా వేడి నీరు శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. పోర్లు తెరుచుకుంటాయి. చాలా శుభ్రంగా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. స్టేజ్ 2 ఇక్కడే అసలు సమస్య మొదలు. మన చర్మానికి సహజమైన నూనెలుంటాయి. అవి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. జర్మ్స్ నుంచి కాపాడతాయి. చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. వేడి నీరు ఈ నూనెలను పూర్తిగా తొలగిస్తుంది. ఫలితంగా చర్మానికి రక్షణ ఉండదు. స్టేజ్ 3 కొన్ని వారాల తర్వాత చర్మం బిగుసుకున్నట్టు అనిపిస్తుంది. పొడిబారుతుంది, ఎర్రబడుతుంది, దురద వస్తుంది. చేతులు, కాళ్ళు, వెన్నుపై చిన్న చిన్న చీలికలు కూడా పడవచ్చు. స్టేజ్ 4 చర్మం త్వరగా వృద్ధంగా కనిపించడం. వేడి నీరు చర్మాన్ని మృదువుగా ఉంచే భాగాలు దెబ్బతీస్తుంది. దాంతో ముడతలొస్తాయి. చర్మం అలసిపోయినట్టు మసకగా కనిపిస్తుంది. సాధారణం కన్నా వేగంగా వృద్ధాప్యం వస్తుంది. స్టేజ్ 5 చర్మం చాలా సున్నితంగా మారుతుంది. నెలలపాటు వేడి స్నానాలు చేస్తే సబ్బులు, పరిమళ ద్రవ్యాలు, చల్లని వాతావరణం కూడా మంటగా లేదా నొప్పిగా అనిపించవచ్చు. ఇది అలర్జీ కాదు, నీ చర్మరక్షణ కూడా పాడైందనే సంకేతం. ముగింపు: అప్పుడప్పుడు వేడి నీటితో స్నానం చేయడం ఓకే, కానీ ప్రతిరోజూ చేయడం మంచిది కాదు. గోరువెచ్చని నీరు ఉపయోగించండి. అది మీ చర్మాన్ని చాలా బాగా కాపాడుతుంది.